మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు మా కుటుంబంలో 7గురం ఉన్నాం, అందరినీ చంపించేయండి అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలని అన్నారు. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ సానుభూతి పరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని, వాటిని వెంటనే ఆపాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలి అన్నారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అని ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు. వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత, వారికి సేవ చేయండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, నేను బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7గురు ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేది మమ్మల్ని. మేమే అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. పవన్ గారు, వారి బాట